ఇంటర్ అయిపోయింది, ఏం చేయాలా? చాలా మంది తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఇదో $1 మిలియన్ ప్రశ్న. లాంగ్ టర్మ్ కెరీర్ ఎట్లుండాలి? లాంగ్ టర్మ్ లో కెరీర్ బాగుండాలంటే ఏం చదవాలి? ఇంటర్ తర్వాత ఎన్ని రోజులు చదవాలా? ఇట్లాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. కొద్దిమంది తల్లిదండ్రులేమో ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని ఏం చేయించాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. కొద్దిమంది స్టూడెంట్స్ కి కూడా పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇంటర్ తర్వాత నేను ఇది చెయ్యాలా, ఇట్లాంటి అవగాహన ఉంటుంది. కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు 17 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఇంటర్ తర్వాత ఏం చేయాలి, ఫ్యూచర్ ఎట్లుంటది, లాంగ్ టర్మ్ గోల్స్ ఎట్లుంటాయి, లాంగ్ టర్మ్ జర్నీ ఎట్లుంటది, లాంగ్ టర్మ్ స్టడీస్ ఏం చేయాలా, 20 ఏళ్ల తర్వాత నా కెరీర్ ఇట్లుండాలా, అవగాహన ఆ స్థాయిలో ఉండదు. కొద్దిమంది తల్లిదండ్రులు చెప్పిందే పిల్లలు ఆ పాత్రలో పోతుంటారు. కొద్దిమంది తల్లిదండ్రులకు కూడా తెలియదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో చాలా మంది పేరెంట్స్ గానీ, చాలా మంది స్టూడెంట్స్ గానీ ఈ ట్రెడిషనల్ వేలో కూడా పోతారు. కొద్దిమంది ఏం చేస్తారంటే సింపుల్ గా డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంటర్ లో బైపీస్ తీసుకుంటే బీఎస్సీ బీజెడ్సీ అట్లా వెళ్తారు, లేదనుకుంటే మైక్రోబయాలజీ అట్లాంటి వాటి సైడ్ వెళ్తారు. కొద్దిమంది సైన్స్ మ్యాథ్స్ ఇట్లా, అంటే వాళ్ళ స్ట్రీమ్ ఇంటర్ లో ఏ స్ట్రీమ్ ఉంటుందో దానికి ట్రెడిషనల్ కంటిన్యూ కోర్సెస్ డిగ్రీలో బ్యాచిలర్ డిగ్రీకి వెళ్ళిపోతారు.